మీ మోహన్ స్వామి, పేరూరు. మానవునకు ఎన్నో కోరికలు. అవి ఈడేరినప్పుడే వానికి తృప్తి. ఆకలి, అందము మొదలైనవి బహిరంగ కోరికలు. శాంతి, సమాధానము మొదలైనవి అంతరంగ కోరికలు. బహిరంగ కోరికలు ఈడేరగానే తృప్తి, అంతరంగము యొక్క కోరికలు ఈడేరిన పరమతృప్తి. మానవుడు రెండింటినీ సాధించాలి. మనిషికి దేహశక్తి ఉన్నప్పుడు రసానుభవము నుండి నాలుకకు, శబ్దానుభవము నుండి చెవులకు, రూపానుభవము నుండి కళ్ళకు తృప్తిగా ఉంటుంది. ఈ ప్రకృతి మనకు కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియములను ప్రసాదించిందో దానికి తోడు రూపము, శబ్దము మొదలైన విషయములను కూడా ఇచ్చింది. ఎగిరే పక్షి ఆకాశంలో తేలినప్పుడు తెల్లని మేఘాలు, ఉదయించే సూర్యుడు, అందమైన చంద్రుడు మొదలైన వాటిని చూసి మనిషి ఎంతగానో సంతోషపడాలి కదా. అయితే ఇవన్నీ నాకు కావాలి, నా వద్దనే ఉండాలి అనుకోరాదు. ఇది అందరికీ చెందినది, భగవంతుడిచ్చిన వరంగా భావించాలి. అప్పుడే జీవితంలో పరమ తృప్తి దొరుకుతుంది. అప్పుడే మన వద్ద సిరి సంపదలు ఉన్నా లేకపోయినా మనము ఎప్పుడూ ఆనందంగానే సదా సంతృప్తిగా ఉంటుంది. ఒక గులాబీ పుష్పం ఉంది అనుకుందాం. పూలతో పాటు ముళ్ళు కూడా ఉంటాయి. అందువల్ల మనకు పువ్వుకు సంబంధించిన జ్ఞానము మరియు ముళ్లకు సంబంధించిన జ్ఞానము రెండూ ఉండాలి. అప్పుడే మనము ముళ్ళు బాధ లేకుండా పువ్వును గ్రహించుకొనుట సాధ్యమవుతుంది కదా. అదే ప్రకారముగా మనకు భౌతిక ప్రపంచ జ్ఞానము మరియు అంతరంగ పారమార్థిక జ్ఞానము రెండూ అవసరమని మనము తెలుసుకోవాలి. ఒక జ్ఞానం ఉండి మరి ఒక జ్ఞానము లేకపోతే మనిషికి తలలేని మొండెము, మొండెము లేని తలలాగా ఉంటుంది. అంటే దేహము పూర్తి తత్వము ఉండదు కదా. ప్రపంచ సమస్యలు ప్రపంచ జ్ఞానము, పారమార్థిక సమస్యలకు పారమార్థిక జ్ఞానము అత్యవసరమని అర్థం. సర్వజ్ఞానయుక్తాః యది భవతి మనుష్యాః తదా సః భవతి సఖీ ఆనందవాన్. మనిషికి ప్రపంచము మరియు పారమార్థిక జ్ఞానము ఉండుట వలన జీవితంలో పరిపూర్ణ శాంతి, సమాధానము దొరుకుతాయి. ఇదే ఆనందయోగం. దీనివల్ల సత్యదర్శనం అవుతుంది. దీని పట్ల ఆసక్తి ఉండాలి. అది దానికి సంబంధించిన జ్ఞానంతో ఉండాలి. లేకుంటే సత్యాసత్యములు గ్రహించలేము కదా. ఒక గృహస్థుడు బౌద్ధ సన్యాసిగా మారినాడు. ఇంటిని, భార్యాపిల్లలను వదిలి దేశాటనకు బయలుదేరను. అప్పుడు భార్య అందమైన పుష్పాన్ని అతనికి ఇస్తూ ఇలా చెప్పింది: ఇక మీదట మీరు శాంతి మార్గంలో ఉంటారు. సంఘ సంస్కర్తలు, సన్యాసులు, ఈ నా పుష్పాలన్నీ మనసుపూర్వకంగా స్వీకరించండి అంది. ఆ యువ సన్యాసి ఆ పువ్వును స్వీకరించి దేశాటనకై దూర ప్రదేశాలకు వెళ్ళినాడు. బౌద్ధ సన్యాసులతో కూడి దాదాపు 20 సంవత్సరాలు గడిపినాడు. ఇట్లుండగా ఒకరోజు సాధకుడు ఒక పుష్పాన్ని ఆ సన్యాసికి ఇచ్చినాడు. అప్పుడు అతనికి ఇల్లు విడిచినప్పుడు తన భార్య ఇచ్చిన పుష్పము, ఆ చేయి, ముఖము, ఆ భావాలన్నీ అతనికి మనసుకు వచ్చినాయి. అతని మనస్సు అలజడి చెందింది. అతనికి నిర్వాణ మార్గము ఒక్క క్షణము చలించింది. మరుక్షణమే బుద్ధుని యొక్క మూర్తి కంటి ముందు నిలబడి, నీవు ఇప్పుడు పుష్పము ఇచ్చిన వ్యక్తిని మరియు ఆ పుష్పాన్ని చూడాలి, కానీ గతంలో పుష్పాన్ని, వ్యక్తిని తలుచుకోరాదు అన్న మాటలు బుద్ధమూర్తి చెప్పినట్లు అయింది. వెంటనే సన్యాసి సత్యాన్ని గ్రహించి నిర్వాణ మార్గంలో నిమగ్నమైనాడు. అనగా ఎంతకాలము జ్ఞాన మార్గంలో ఉన్న అజ్ఞానం అన్నది శక్తివంతంగా ఉండి ఎరుక లేకుండా చేస్తుంది. జాగ్రత్తగా లక్ష్యాన్ని చేరుకోవాలని అర్థం. మనకు తెలిసినట్టు భర్తృహరి మహా గొప్ప కవి, జ్ఞాని. అతడు మొదట రాజయుండెను. అందంగా, గొప్ప పరాక్రమశాలిగా ఉండెను. అతని యొక్క భార్య కూడా చాలా అందగత్తి అయి ఉండెను. మరియు సిరి సంపదలకు ఎంత మాత్రము కొరత లేకుండా ఉండెను. ఒకరోజు రాజు విహారానికై అడవికి పోయెను. గొప్ప గొప్ప మహావృక్షాలతో తివాచీపరిచినట్లుగా పచ్చని గడ్డితో భూమి, గొప్ప కొండలు, దానిపై నుండి గలగలా ప్రవహించే నీరు,
వంకలు, చిన్న వాగులతో అరణ్యము ఎంతో అందంగా అలంకరించినట్లు ఉంది. ప్రకృతి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వీటి మధ్యలో ఒక కుటీరం, అందులో ఒక సన్యాసి తపస్సు చేయుచుండెను. ఆ చోటికి వెళ్ళి మునికి నమస్కరించి, స్వామి, మా రాజ్యాన్ని మమ్మలను ఆశీర్వదించండి, మీ ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష అన్నాడు. రాజు యొక్క వినయము, భక్తి చూసి ఆ సన్యాసికి ఎంతగానో సంతోషపడినాడు. అప్పుడు ఆ సన్యాసి ఒక పండును రాజునకు ఇస్తూ, దీనిని నువ్వు సేవించు, నువ్వు 100 సంవత్సరాలు సుందరంగా ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పినాడు. రాజు ఆ పండును స్వీకరించి ఆ సన్యాసికి నమస్కరించి అంతఃపురానికి బయలుదేరినాడు. అంతఃపురానికి వస్తూ దారిలో రాజు తన మనసులో ఈ విధంగా అనుకున్నాడు, నేను ఒకడు అందంగా ఉండి రాణి ముసలిదానిలా ఉండడం సరికాదు అనుకొని అంతఃపురానికి రాగానే ఆ పండును రాణికి ఇచ్చి దాని యొక్క మహత్యం తెలిపెను. రాణి సంతోషపడింది. ఈ పండును నేను తర్వాత స్వీకరిస్తాను అనింది. అట్లే చేయమంటూ రాజు సంతోషపడినాడు. మరుసటి రోజు రాజు ఒక రాజనర్తకి దర్బారుకు వచ్చి సింహాసనం మీద కూర్చున్న మహారాజుకు ఒక పండునిచ్చి, రాజా, ఇది అమృత ఫలము, దీనిని సేవించిన వారు చిర యవ్వనంగా ఉంటారు అని తెలిపింది. నేను ఇంకా యవ్వనంగా ఉంటే సమాజానికి హాని కలుగుతుంది, అందువల్ల మీరే ఈ పండును స్వీకరించి మరికొంతకాలం దేశాన్ని రక్షించండి అంది. రాజు మహా ఆశ్చర్యముతో, ఈ పండు నీ చేతికి ఎలా వచ్చింది అని నర్తకిని అడిగాడు. అందుకు ఆ దర్బారులోని యువ రాజసేవకుడు ఇచ్చాడు అంది. అంతే, రాజుకు ఆ పండు వెనకాల నడిచిన చరిత్ర అంతా అర్థమైపోయింది. అనుకోకుండా పరవ్యామోహము వల్ల ఈ పండు ఒకరి నుంచి మరి ఒకరికి చేరింది అనుకున్నాడు. యాం చింతయామి సతతం మయీ సా విరక్త సాచన్యమిచ్చతి జనం జనోన్యాసక్త. ఏ మహారాణి అయితే ఎల్లప్పుడూ నేను స్మరిస్తూ ఉంటానో అటువంటి రాణి నాపై విరక్తిగా ఉంది, మరి ఒకరి మీద ఆసక్తిగా ఉంది. పోనీ వాడైనా రాణిపై ఆసక్తిగా ఉన్నాడా అంటే లేదు, వాడు మరి ఒకరిపై ఆసక్తిగా ఉన్నాడు. ఆమె నా యొక్క భవిష్యత్తుపై ఆసక్తిగా ఉంది. రాణికి, సేవకునకు, నర్తకికి, చివరకు నాకు కనువిప్పు కలగాలనుకున్నాడు. మహారాజు జాగ్రత్తగా ఆలోచించాడు. తపస్వి ఈ పండుని ఇచ్చి నా కళ్ళు తెరిపించినాడు అనుకున్నాడు రాజు. భార్యను, రాజ్యమును వదిలి వైరాగ్యముతో సత్యాన్ని గ్రహించి వెళ్ళిపోయాడు. అన్య విషయ వ్యామోహము వదిలి కొన్ని రోజులకు రాజు గొప్ప జ్ఞానిగా, మహాసాధువుగా మారిపోయినాడు. అంటే సత్యాన్వేషణలో జ్ఞానము ఎరకపడింది అని తెలుసుకోవాలి. మన జీవితంలో విషయ వ్యామోహాలు తగ్గి సత్యముపై విచారణ చేయాలి. అప్పుడే మనకు నిత్యానందము దొరుకుతుంది. మనము ఎంత తెలివిపరులైనను మనలో ఆవహించిన అన్య వ్యామోహము ఉంటే దైవ దర్శనము సాధ్యము కాదని శ్రీరామకృష్ణ పరమహంస గారు సెలవిచ్చినారు. ఒక ధనవంతుడు చాలా ఖరీదైన బంగారు ఉంగరము చేయించి దానికి విలువైన వజ్రాలు పొదిగించినాడు. దానిని ధరించి దేవాలయానికి వెళ్ళినాడు. ఇప్పుడు అతని ధ్యాస అంతా వేలికి ధరించిన విలువైన ఉంగరం మీద ఉంది. ఇలాంటప్పుడు భగవంతుని పైన ధ్యానము ఎప్పుడు కుదురుతుంది? దైవ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది? ఇటువంటి ప్రాపంచిక విషయ వ్యామోహమును తగ్గించుకొని సత్యమైన వస్తువు ఏదో విచారించి దానివైపు అడుగులు వేస్తూ పోతే కదా దైవ దర్శనము, నిత్యానందము దొరికేది. దీనిని పూజ్యులు ఆనందయోగం అనిరి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.